ఈరోజు మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మనం నీలం మదన్న గారికి తెలంగాణ రాష్ట్రం ఆలోచన చేసి సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నాము. మరి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ కేంద్ర అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టిన 6 పథకాలు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజుల్లోనే 2 పథకాలను అద్భుతంగా అమలుచేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా 100 రోజుల్లోపే మరో 3 పథకాలను అద్భుతంగా అమలుచేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికి దక్కిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను వారి యొక్క అభివృద్ధి కోసం సామాజిక న్యాయం కోసం చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి దేశంలో బీజేపీ పార్టీకి 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని, మనధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తామని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క రిజర్వేషన్లను తొలగిస్తామని చెబుతున్నటువంటి బీజేపీ పెద్దలు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, కర్ణాటక ఎంపీ అనంతకుమార్ రెడ్డి గారు, నిజామాబాద్ ఎంపీగా పోటీస్తున్నటువంటి అరవింద్ గారు మరి మాట్లాడిన మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో వస్తే కానీ రాజ్యాంగాన్ని మార్చామన్నటువంటి మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు ప్రజాప్రతినిధులుగా మరి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సందర్భం ఉందంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పిచ్చాన్ని, ఆ విషయాన్ని మరి మర్చిపోవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మరి అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓబీసీ వర్గాల యొక్క రిజర్వేషన్లను కాపాడుకోవాలంటే మరి కాంగ్రెస్ పార్టీని బలపరచాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరినీ ఉండాలని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము రైతుల యొక్క సమస్యల మీద నల్ల చట్టాలను తెచ్చి రైతులను చెందినటువంటి సందర్భం తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా మరి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి మరి వారి యొక్క ఏదైతే ప్రైవేట్ యుక్తులకు అప్పగించి మరి అనేక ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి సందర్భము, మరి ఏదైతే పేద వర్గాల ప్రజలు చదువుకొని విద్యను అభ్యసించి మరి ఉద్యోగాల కోసం చూస్తున్నటువంటి సందర్భము, ఈ యొక్క ఏదైతే పేద వర్గాల ప్రజల యొక్క విద్యార్థుల యొక్క ఆశలను నిరాశ చేసినటువంటి మరి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో దాన్ని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే మరి గతంలో మరి దళితులు పెండి చేసుకునే గుర్రం మీద వీధి గుండా మరి వెళ్తున్నప్పుడు సందర్భంలో కూడా వాళ్ళ మీద దాడి చేసి చంపినటువంటి సందర్భాలు, అలాంటి వారికి మరి వాళ్ళ పూలమాలలు వేసి శాలతో సన్మానం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే దేశంలో బీజేపీ ప్రభుత్వం వస్తే గాన మరి అన్ని వర్గాల ప్రజలకు అనేక ఇబ్బందులు ఉన్నవి. మరి గతంలో అనేక స్కీములు పెడతామని చెప్పేసి పేద వర్గాలకు అనేక విధాలుగా మేము అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నవి. అవన్నీ ఉత్త మాటలు. మరి దేశాన్ని మొత్తం కూడా మరి ఒక పక్కదారి పట్టించేసి బడాబాబులకు అప్పగించేసి మరి పేద వర్గాలకు అనేక విధాలుగా నిత్యావసర సరుకుల మీద కూడా అనేక మరి రేట్లు పెంచి మరి అనేక ఇబ్బందులు చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని మరి దానికి ఓడించవలసిన బాధ్యత ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద ఉన్నది. మరి దేశంలో మరి ఏదైతే బీజేపీ ప్రభుత్వం రాకుండా చేయాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి ఓటు ద్వారా ఓటున ఆయుధంతో మరి అన్ని వర్గాల ప్రజలు కూడా బీజేపీ పార్టీని భూస్థాపన చేయాలి, ఓటు ద్వారా బీజేపీ పార్టీని చిత్తుగా ఓడించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా మరి మెదక్ నియోజకవర్గంలో నిలబడినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి మనం నీలం మదన్న గారికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమస్యల మీద పోరాటం చేస్తారు. మరి వారి యొక్క సమస్యల మీద ముందుకు వచ్చి వారి యొక్క సమస్యలను నిలబెట్టడానికి ముందుకు వస్తారు. మరి పేదల పెన్నిది మన మదన్న గారు, మరి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక బీసీ బిడ్డ, మరి అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓబీసీ అన్ని వర్గాల ప్రజలు మరి దళితులు మరి వాళ్ళందరూ కూడా మరి అస్తం గుర్తుకు ఓటు వేసి నీళ్ళ మదనను భారీ మెజార్టీలో గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై భీమ్, జై మాల, జై అంబేద్కర్.